కదిరిలో సాగునీరు లేక పంటలు పండక రైతన్నలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధి వెతుక్కుంటున్నారు. పంటను కాపు కాయాల్సిన రైతన్నలు పక్క రాష్ట్రాల్లో వాచ్మెన్లుగా మారుతున్నారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానన్న ఎమ్మెల్యే ఆ తర్వాత తమ గురించి పట్టించుకోలేదని అంటున్నారు. అనంతపురం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలొస్తే ఉపాధి దొరుకుతుందని కదిరి వాసులు కోరుతున్నారు. ప్రభుత్వం అనంతపురానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడుతున్నారు. 5 ఏళ్లలో అనంతపురానికి ఏపీ ప్రభుత్వం ఏం చేసింది? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పబ్లిక్ మేనిఫెస్టోలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉన్నాం మనం. ఇవాళ కదిరి నియోజకవర్గం అనంతపురం జిల్లా ప్రధానంగా కరువు పీడిత ప్రాంతం, వర్షపాతం లేని ప్రాంతం, ఎక్కువగా వలసలు పోయే ప్రాంతం ఈ ప్రాంతం. అదేవిధంగా ఉపాధి అవకాశాలు లేని ప్రాంతం ఇది. ఇటు బెంగళూరు హైవే, చెన్నై హైవే అతి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీస్ పరంగా ఎటువంటి అభివృద్ధి జరగని జిల్లా. కదిరి మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు కారణంగా ఇక్కడ అభివృద్ధి నిలిచిపోయిన పరిస్థితి. సో పబ్లిక్ మేనిఫెస్టోలో భాగంగా ఇక్కడున్న ప్రజలని మాట్లాడదాం. వీళ్ళంతా కదిరి అభివృద్ధికి ఏం చేయాలి, ఇక్కడున్న సమస్యలేంటి మన దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. కదిరి నియోజకవర్గం, ఇక్కడ రోడ్లు కనబడుతున్నాయి, ఎలా ఉన్నాయో, అదేవిధంగా ఎక్కడ ఇండస్ట్రీస్ లేవనే విషయం తెలుస్తోంది. ఏమంటారు, ఇక్కడ ప్రధానమైన సమస్యలేంటి? డ్రైనేజ్ కాలువలంట. ఇక్కడ ఉండే మున్సిపాలిటీ ప్రతి ఒక్కసారి వచ్చి చేస్తూనే ఉన్నారు, కానీ ఈసారి వచ్చి మాజీ ఎమ్మెల్యే కందికొండ కానీ చాంద్ బాషా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలో గెలిచి పక్కన వెళ్ళిపోయి అభివృద్ధి చేస్తామని ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు. కానీ అభివృద్ధి మీదే మేము పోయినాను అని చెప్పినాడు, కానీ ఇంతవరకు అభివృద్ధి అనేది యా నాయకుడు చేయలే. ఇంతవరకు ప్రధానమైన సమస్యలు ఏంటండి? మున్సిపాలిటీ అయింది ఎప్పటి నుంచో, దానికి తగ్గ రోడ్లు కానీ, తాగునీరు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా ఉందా ఇక్కడ? మేడం, ఈ కదిరికి పట్టిన శని కోవాలంటే ఇప్పుడున్నటువంటి పరిపాలన కోవాల్సిందే మేడం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మేడం, ఒక్కసారి మా అనుభవంతో ఇక్కడ పూర్వీకులు మేము మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆ మహానుభావుడు మేడం, పార్టీలు కాదు మాకు కావాల్సింది, ఈ ప్రాంతానికి మున్సిపాలిటీలో తాగునీటికి ఈ ప్రాంతానికి తీర్చిన మహానుభావుడు ఆయన. రోడ్లు కానీ అభివృద్ధి చెందాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది మేడం. అంతా సంతోషంగా ఉన్నారు మేడం. ఇక్కడ నీటి సమస్య తీర్చింది మాత్రం మహానుభావుడే మేడం మాకు తెలిసి. కానీ ఇక్కడున్నటువంటి పాలకులు వాటాలకు వాళ్ళ స్వప్రయోజనాలకు వాళ్ళకు కావాల్సినటువంటి దీనికి మాత్రమే మేడం. మేము ఒక ఎస్సీలు మేడం, ఎస్సీ ఎస్టీ సబ్క్లాన్ నిధులు వచ్చిండేటివి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం కట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఈ నిధులన్నీ పక్కదారి కొట్టించారు మేడం. పేరుకైతే చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ మంత్రివర్గం అందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బాగుండాలన్నారు మేడం. అభివృద్ధి దశలో ఏమాత్రం వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళ సొంత ప్రయోజనాలకే చూసుకుంటున్నారు మేడం. ఇప్పుడు మీకు నీళ్లు వస్తున్నాయా? తాగునీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు చెప్పిండేటివి వస్తున్నాయి, ప్రత్యేకంగా ఏం లేదు మేడం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నీళ్ళు అని చెప్పారు మేడం. నీళ్లు ఈ దావని తీసుకొని పోయినారే కానీ ఈ ప్రాంత ప్రజలకు కాదు. ఇక్కడి నుంచి కృష్ణా జలాశయం నుంచి కుప్పంకు తీసుకెళ్ళాడు మేడం. ఈ ప్రాంత ప్రజలకు ఇంత అన్యాయం చేస్తాడని, కొయ్యేది మాదారింటి, తాగేదానికి మాకు నీళ్ళు ఇస్తానని ఈ కరువు ప్రాంతం హక్కులు, వలసలు, ఆత్మహత్యలు. కావాల్సినంత భూమి ఉంది కదా, అటు బెంగళూరుకి హైవే పైన ఉంటుంది, చెన్నై హైవే పైన ఉంటుంది, అయినా కూడా ఎందుకని ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు? పరిశ్రమలు ఇక్కడికి తీసుకొస్తామన్నారు కదా, తీసుకొచ్చారేమన్నా? ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కందికుంట కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం తాజా మాజీ చాంద్ బాషా చేసినటువంటి ఏదైతే అభివృద్ధి ఏదైతే ఉందో శూన్యం. ఇవాళ వేల ఎకరాలు కాదు లక్షల ఎకరాలు ఉన్నటువంటి జిల్లా ఇది, ఈ కదిరి ప్రాంతం. అనేక మంది వలసలు వెళ్తున్నారే తప్ప వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేనటువంటి స్థితిలో ఉంది. ఇవాళ కదిరి ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగ కావచ్చు, అనేక మంది ఇవాళ కదిరి ప్రాంతంలో ఉన్నారు. అనేక మంది మైనార్టీలు ఈరోజు డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బెంగళూరుకి వెళ్ళడం, చెన్నైకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి ఇవాళ ఎంప్లాయీగా కొనసాగుతున్నారు తప్ప కదిరి ప్రాంతంలో ఇంతవరకు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఇది అభివృద్ధి చేయలేనటువంటి స్థితిలో ఇవాళ ఈ కదిరి ప్రాంతంలో ఉన్నది. మీ కుటుంబాల నుంచి కానీ, మీరు చూసిన కుటుంబాల నుంచి కానీ ఈ ఒక్క సంవత్సరమే ఎంతమంది వలస వెళ్ళిపోయి ఉంటారని? నేను చూసినప్పటికి ఎంతోమంది, అనేక మంది ఈరోజు ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్స్
కొన్ని వేల మంది వలసలు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అనేక మంది డిగ్రీ చదివిన వాళ్ళు ఆ డిగ్రీ ఏదైతే కోర్స్ చేసింటారో దానికి సంబంధం లేనటువంటి ఉద్యోగాలు ఈరోజు చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసించి బెంగళూరు ఎయిర్పోర్ట్లో స్వీపర్స్ గాను, అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రమ ఈ చిన్న పారిశ్రమ వాడల్లో 5,000కి 6,000కి 8,000 రూపాయలకి పనిచేసే పరిస్థితి ఈరోజు కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడికే ఇండస్ట్రీస్ తీసుకొస్తామన్నారు కదా, అనంతపురం జిల్లాకు వచ్చేసరికి ల్యాండ్ రిసోర్సెస్ ఉన్నాయని చెప్పి ఏమైనా వచ్చాయా మీకు? ఇంతవరకు ఒక్కటి కూడా పారిశ్రామిక వాడ అనేది ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కేవలం ఇక్కడున్న ప్రజల్ని మభ్యపెట్టి వాడుకొని ఓట్లు వేయించుకుంటున్నారు కానీ వాళ్ళ యొక్క నాయకులు స్వార్థానికి బలి చేస్తున్నారు. ఇక్కడ ఓటర్లని ప్రలోభ పెడుతున్నారు. ఎలక్షన్ల ముందర మేము ఇది చేస్తాము. గతంలో కూడా టీడీపీ మేనిఫెస్టో పట్టణానికి సంబంధించింది చూస్తే ప్రతి చోట ఇక్కడ పారిశ్రామిక వాడలు తెస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక సంఘాలు ఈరోజు మీరు వాటర్ సోర్స్ కూడా కేవలం ఒక రాజశేఖర రెడ్డి వల్లే 80% పూర్తి పనులైన అంద్రీనవ కాలాలు కూడా దాన్ని వీళ్ళు ఉపయోగించుకొని ఈ ఒక్క సంవత్సరంలో నీళ్లు ఇచ్చాము పల్లెలకి, మాకే ఓటేయండి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ నీళ్లు రావడానికి ప్రధాన కారణం రాజశేఖర రెడ్డి పుణ్యమీరు నీళ్లు రావడం జరుగుతుంది. మీరు ఎలా చూస్తారండి ఇప్పుడున్న పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? కదిరి ప్రాంతానికి వచ్చేసరికి ఎవరు నెగ్గే అవకాశం కనబడుతుంది? మేడం ఇప్పుడు పాలిటిక్స్ మాత్రం ఈ తెలుగుదేశం పార్టీలో మన వైఎస్ఆర్ ఇక్కడ వైఎస్ఆర్లో గెలిచిన అతను టీడీపీలోకి వెళ్ళాడు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ మళ్ళీ తర్వాత పెద్ద క్యాడర్ అయిన తర్వాత సిద్ధారెడ్డి గారు అతను ఇప్పుడు పార్టీని బిల్డప్ చేశాడు. 16 సంవత్సరాలు ఫస్ట్ టైం వస్తాను ఇక్కడ జిల్లాకి, రింగ్ రోడ్ వేస్తానన్నాడు. మాకు ఎంత పరిస్థితి దారుణంగా ఉందంటే హైవేలో పోవాలంటే కూడా ఎంతోమంది మేడం ఫస్ట్ టైం వచ్చినాడు, శంకుస్థాపన చేసిపోయినాడు. అదే కాకుండా ప్రెస్ క్లబ్ కూడా శంకుస్థాపన చేసినాడు. ఇంతవరకు ₹1 పెట్టలేదు. కానీ నాయ బ్రాహ్మణులు కానీ ఒక బిల్డింగ్ అన్నాడు, వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాన పోలే. వస్తున్నాడు ఇప్పటికి 16 సంవత్సరాలు ఈ జిల్లాకు వచ్చాడు మేడం. వచ్చినప్పుడు ఏ ₹1 కూడా ఇక్కడ కేటాయించిన పాపాన పోలేదు. హైవేల పైన యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ కదా మేడం. దాని మీద ధర్నా చేశారు, ఆమరణ నిరాహార చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే వీళ్ళు కావాలని ఇక్కడ ఆమరణ నిరాహార చేస్తే వైఎస్ఆర్ పార్టీ చెందిన సిద్ధారెడ్డి గారు ఆమరణ నిరాహార చేస్తే ఒకే రోజులో ఎత్తేసి ఊరికినే నామకే బస్ ఇక సర్వే చేస్తున్నామని చెప్పి కావాలని కాలాపన చేసి రాత్రి ఒక్కరోజు కూడా ఆమరణ నిరాహార చేయకుండా మేము చేస్తున్నామని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పారు తప్ప ఇంతవరకు అది కార్యాచరణే కాలేదు మేడం. ఇంతవరకు ప్రెస్ క్లబ్ అన్నారు కానీ ఇంతవరకు ప్రెస్ క్లబ్కి ₹1 లేదు. వస్తానక 4 దానికి శంకుస్థాపన 4 లేకుండా చేసినాడు మేడం. మీరు చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మున్సిపాలిటీ అని చెప్తున్నారు కదా, చుట్టుపక్కల మున్సిపాలిటీలు చూస్తుంటారు, వేరే జిల్లాలో చూస్తుంటారు, ఇక్కడతో ఏమన్నా కంపేర్ చేసే పరిస్థితి ఉందా కదిరికి? మేడం చుట్టుపక్కల మున్సిపాలిటీలు చూస్తే చాలా పని చేసినాయేమో మాకు మాత్రం తెలియదు. మా కదిరి ప్రాంతంలో మాది 6th వార్డు మేడం. 6వ వార్డులో ఆయన వైస్ చైర్మన్ మేడం. వైస్ చైర్మన్ అయ్యుండి కూడా కాలువలు కనీసం మురికి కాలువలు కూడా క్లీన్ చేయలేదు మేడం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా ఇక్కడ? లేదు మేడం. కదిరికి రింగ్ రోడ్ అని చెప్పి అట్లా నయవంచన చేసి మా ఓట్ల కోసమే ఆయన మభ్య పెట్టుకొని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన హామీలు ఇవ్వడం మటుకు చాలా బాధాకరమైన విషయం అని మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ మాకు ఆ గ్రూప్ కూడా ఉంది, యువత, వీళ్ళందరూ ఉద్యోగ అవకాశాలు అనంతపురంకి తీసుకురావాలని చాలా మంది కోరుకుంటున్నారు. చెప్పండి, గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు కదిర్లో కాకపోయినా అనంతపురంలో అయినా కర్నూలులో అయినా ఇట్లాంటి ప్రాంతాల్లో అయినా ఉపాధి ఉండాలి. ఆ పరిస్థితి ఉందా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది ఇక్కడ? ఇక్కడైతే ప్రతి ఒక్కటి శూన్యమండి. చెప్పి ఏ విధంగా అయితే కానీ అత్తా చంద్రబాబు గారు పార్టీ మారడానికి కేవలం యువతని కదిరిని డెవలప్ చేసిన ఉద్దేశంతో అతను చేంజ్ అయ్యారు. కానీ ఏ విధంగా యువతకైతే ఏ విధంగా కూడా సాయం చేయలేదు. తెచ్చామన్నారు కదా ఈ జిల్లాకి, మీకు ఏమన్నా ఉద్యోగాలు వచ్చాయా స్థానికులు ఎవరికైనా? వాళ్ళ స్వలాభం కోసము టీడీపీ నాయకులు వాళ్ళకి సంబంధించిన భూములు ఉండే చోటే వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ కదిరిలో పారిశుద్ధ్య వార్డులు ఎక్కువ కానీ పారిశ్రామిక వార్డులు ఎక్కువ లేవు. కనీసం ఆసుపత్రి సౌకర్యం కూడా లేదు. జిల్లా కేంద్రంకి వెళ్లాల్సిందే. ఎంత దూరం? అనంతపురం వెళ్లాల్సిందే. చిన్న విషయానికి కూడా ఇక్కడ ఉండే డాక్టర్లు కూడా జిల్లా కేంద్రానికి రెఫర్ చేస్తారు. దారి మధ్యలోనే చనిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది. కనీసం మాకు జిల్లా ఆసుపత్రి సౌకర్యం అన్న కల్పించాల్సిగా కోరుచున్నాం. ఏంటి మిస్సింగ్? మీకు కమిట్మెంట్ మిస్ అవుతుందా? ఇటు చెన్నై దగ్గర మీకు, బెంగళూరు దగ్గర మీకు అవకాశం ఎక్కువ కదా, ఇక్కడ నుంచే ట్రావెల్ చేస్తూ ఉంటారు, స్కోప్ ఉంది, ట్రాన్స్పోర్ట్ స్కోప్ అయినా కూడా ఎందుకని ఇక్కడ పరిశ్రమల పరంగా అభివృద్ధి చేయట్లేదు? ఇక్కడ వాళ్ళకి సంబంధించిన భూములు లేవు. వాళ్ళంతా బయట ఊర్లో ఎక్కువ భూములు కొన్నారు కాబట్టి దాని లాభం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ ప్రజల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళు పార్టీలు మారుకుంటూ వాళ్ళ సంపాదనకి ఆశపడుతున్నారు అంతే. సో మార్పు అవసరమా? ఇప్పుడు అధికారం మార్పు అండి, ఖచ్చితంగా మార్పు అవసరము.
జగన్ ద్వారా మార్పు వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఎలా ఉంది పార్టీల పరిస్థితి ఈ నియోజకవర్గానికి? ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది, జనం ఏమనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు మీకు? ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయాలని కోరుకుంటున్నారు. రైట్ అండి, మీరు చెప్పండి. ఇక్కడ స్థానిక పరిస్థితులు చెప్తున్నారు, వలసలు చాలా ఎక్కువ అని చెప్తున్నారు. రైతులు కూడా కాదు, ఈ గ్రాడ్యుయేట్స్ కూడా వేరే ప్రాంతాలకి ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా మన కదిరి ప్రాంతంలో కార్మిక సమస్య ఎక్కువ ఉండదండి. కార్మికులు ఎక్కువ ఇక్కడ ఉపాధి ఏం లేదు. ఉపాధి కల్పించేదానికి ఈ నాయకులు చొరవ తీసుకోరు కాబట్టి అందరూ వలసలు వెళ్ళిపోతున్నారు. మనకు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు వచ్చినప్పటి నుంచి అభివృద్ధి జరుగుతుందని నమ్మాము కాబట్టి ఇంతకు ముందు కూడా అదే పార్టీకి ఓట్లు వేసాము, గెలిపించాము. అయినా అతను అమ్మడిపోయాడు. కాకపోతే మా మైనార్టీలు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జగన్కి గెలిపిస్తాం. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి కదిరికి? మాకు ఇక్కడ కార్మిక సమస్య ఎక్కువ ఉన్నది కాబట్టి వలసల నివారణ జరగాల. ముఖ్యంగా వలసల నివారణ జరగాలంటే ఇక్కడ ఏదైనా కొన్ని ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు ఇట్లాంటివి కల్పిస్తే దాదాపు ఉపాధి కల్పించాల. 20-30 వేల మంది కార్మికులు ఉంటారు ఇక్కడ బీడీ పరిశ్రమ ఉండదు ఎక్కువ శాతం. వాళ్ళకు కూడా ఈరోజు చాలా వరకు ప్రభుత్వం నుంచి వచ్చేటివి ఏం రాలేదు. మామూలుగా ఇంకా ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, కార్పెంటర్లు, పెయింటర్స్, భవన నిర్మాణ కార్మికులు ఇట్లా వేల మంది ఉంటారు. ఇక్కడ నుంచి ఇంకా అనంతపురం కానీ అటువైపు వెళ్ళి అక్కడ పని చేసుకోవాల్సిందే వీళ్ళు. చాలా మంది ఇక్కడ బెంగళూరు, అనంతపురము, హైదరాబాద్ ఎక్కడ పని దొరికితే అక్కడ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఒకవేళ వస్తే కనుక మొదట ఇక్కడ చేయాల్సిన పని ఏంటి కదిరికి వచ్చి డెవలప్మెంట్ చేయాలి మేడం. ఏ యూనివర్సిటీ కానీ ఏమన్నా వచ్చి పరిశ్రమలు కానీ ఏమైనా ఒక ఫ్యాక్టరీలు కానీ ఏమన్నా చేయాలా. నుంచే ఇక్కడ హైవే మీద నుంచే వెళ్తాయట కదా మొత్తం, హైవే నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ దానివల్ల? ఈ ఊరు గతంలో 20-30 అడుగుల రోడ్లు ఉండేటివి. ఆ రోడ్లలో ఈ 10 వీలర్ వెహికల్స్ దరిదాపు అంటే కడప నుంచి కానీ దీని నుంచి కానీ బెంగళూరు ప్రాంతానికి కొన్ని వందల లారీలు, కొన్ని వందల టన్నేజ్ వెహికల్స్ వెళ్తాయి. సో వీళ్ళు చాందుభాష అనే వ్యక్తి పార్టీ మారిన నాపొద్దు ఆయన చెప్పింది ఏమంటే, మేము అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాము, అభివృద్ధి చేస్తాము, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాధాన్యత చాలా అవసరం ఉంది, అధికార పార్టీలోకి వెళ్తేనే వస్తుంది అని చెప్పేసి ప్రమాణం చేసిన పెద్ద మనిషి ఈ రోజున కొన్ని వందల మంది చనిపోతున్నారు యాక్సిడెంట్. బెంగళూరు పట్టణానికి వెళ్ళాలంటే కదిరి నడిబొడ్డులో నుంచి వెళ్తే తప్పితే మార్గం లేని పరిస్థితి. మరి అటువంటి పరిస్థితిలో ఈరోజు కూడా ఈయన పార్టీ మారి 4 సంవత్సరాలైంది. ఈ రోజు కూడా కనీసం దానికి శంకుస్థాపన చేసిన పాపాన్ని పోలేదు. మరి ఎందుకు అసలు పార్టీ మారినట్టు? ఇదే కదా చెప్పింది. ఈ రోజు మేము కూడా ఒకటే అడుగుతున్నాం, చాందుభాష గారిని గెలిపించిన దాంట్లో మేమంతా కూడా ప్రధాన పాత్ర వహించి గెలిపించాం. మేము ఇక్కడ లోకల్ మున్సిపల్ కౌన్సిలర్స్గా ఉండి నీకు ప్రధాన ఇదిగా గెలిపించాం. మరి నువ్వు ఈరోజు ఏం చేసినావు? పార్టీని మోసం చేసి ఆ టీడీపీ పార్టీలో పోయావు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏముంది? నీ కనీసం టికెట్ రాని పరిస్థితి. ఈ రోజున నువ్వు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి నమ్మకద్రోహం చేసి ఆ పార్టీలో పోయినావో, ఈ రోజున నీకు అదే చంద్రబాబు నాయుడు తగిన గుణపాఠం చెప్పి కనీసం టికెట్ కూడా కేటాయించలేని పరిస్థితి. నువ్వు ఈరోజు మైనారిటీలకు మోసం చేసినావు, పార్టీకి మోసం చేసినావు, కార్యకర్తలకు మోసం చేసినావు, పట్టణ ప్రజలకు మోసం చేసినావు. కాబట్టి ఇంకనైనా కానీ అందరూ కూడా ఒక తాటిపైన మన అభివృద్ధిని కాంక్షించే ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ జగన్ పార్టీ తరఫున మనకి సిద్ధారెడ్డి గారిని గెలిపించుకోగలిగితే మాకు ఇంకోటి ఇక్కడ అడ్వాంటేజ్ అండి. మాకి జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం అయితే మాకు పక్కనే పులివెందుల, మా బార్డర్ పులివెందుల. ఆయన ఎప్పుడు కూడా ఈ మార్గం కూడానే బెంగళూరు ప్రయాణం చేస్తుంటాడు. ఆయనకు కదిరి సమస్యలన్నీ కూడా తెలుసు. ఈ సమస్యలన్నీ తీర్చే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఎంత డబ్బు కావాల్సిన ఇస్తారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ కదిరి పట్టణానికి పార్నపల్లి రిజర్వాయర్ నుంచి ఆ రోజు 100 కోట్ల రూపాయలతో ఈరోజు స్కీమ్ ఇవ్వబట్టే కదిరిలో తాగునీటి సమస్య లేదు. మరి మనం ఒక అవకాశం కనుక సిద్ధారెడ్డి గారికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనం 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకునే విధంగా డెవలప్ చేస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తాను. రైట్, ఇక్కడ నుంచి వేల మంది వ్యవసాయదారులు వెళ్ళిపోయారు కదా, బోర్లు వేశారు, నీళ్లు రాలేదు, ఇక్కడ నీళ్లు లేవు, వాచ్మెన్లుగా వీళ్ళుగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. 25-30 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా. ఎలా అంటే వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలి కదా ఇప్పుడు మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే. ఆ పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారా మీరు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఆ పరిస్థితి వస్తుంది మేడం. ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ఎందుకంటే ఇక్కడ 600 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు లేవు. దాదాపుగా 20-30 ఎకరాలు ఉన్న వలసలు పోతున్నారు. అక్కడ 5,000 10,000 పనిచేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీఎం అయితే మా పక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి
అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు మాకు ఇక్కడ చాలా నీటి సమస్య ఉంటే 100 కోట్లు ఇచ్చారండి. ఇంతవరకు ఈ కదిరి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ శాతం ఒక్కసారి తప్పితే మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారండి. మున్సిపాలిటీ చైర్మన్ వరకు ఫస్ట్ టైం ఈసారి గెలిచారండి. మొత్తం కబ్జాలు చేశారండి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి యువత ఉంది, మైనార్టీలు ఉన్నారు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కదిరి అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా కూడా చిత్తూరుకి, కుప్పంకి నీళ్లు తీసుకెళ్లారని చెప్తున్నారు. ఇక్కడ రైతులకి లేకపోతే అసలు తాగడానికి కూడా నీళ్లు లేవని. ఎందుకని ఈ ప్రాంతం అంటే అంత వివక్ష కనిపిస్తుంది? మేడం, ఇక్కడ సరైన నాయకత్వం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం మేడం. మొట్టమొదటిగా హంద్రీనీవా దాని గురించి తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 6 సంవత్సరాలలో దాదాపు 80% పనులు హంద్రీనీవా పనులు పూర్తయ్యాయి మేడం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఆ 20% పనులు కూడా మొత్తం కంప్లీట్ కాకుండా ఇంకా కంటైనర్ వర్క్ బాకీ ఉండంగానే హుటాహుటిన ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయని చెప్పేసి చిత్తూరు జిల్లా కుప్పంకి నీళ్లు తరలించడం జరిగింది మేడం. కదిరి నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న 5 చెరువుల్లో ఏ చెరువును కూడా నింపకుండా ముందుగా కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళిపోవాలా, ముందు కుప్పానికి నీళ్ళు తీసుకుపోయి ఎలక్షన్కి ముందు వెళ్ళిపోవాలా, ఎన్నికల్లో గెలవాలన్న ఒక ఆలోచన తప్పనిస్తే ఇక్కడ కదిరి ప్రాంత రైతులకు కానీ కదిరి ప్రాంత ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు మంచి జరిగింది ఏమీ లేదు మేడం. ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మేడం, కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో సుమారు 40 నుంచి 50 వేల మంది మైనార్టీస్ ఉన్నారు మేడం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎంతమంది నాయకులు వచ్చినా వాళ్ళ అలసత్వం వల్ల కదిరి ప్రాంతం అయితే అభివృద్ధి చెందలేదు మేడం. ఈ కదిరి పట్టణ ప్రజలు తెలుగుదేశం అభివృద్ధి చేస్తాం, అండర్ డ్రైనేజీ తీసుకువస్తాం, అండర్ కరెంట్ తీసుకొని వస్తాం, కదిరిలో ఉన్న రోడ్లను వెడల్పు చేస్తాం, మంచి పట్టణంగా తీర్చిదిద్దాం అని కల్లపల్లి అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళని ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మున్సిపాలిటీలో కూర్చోబెట్టడం జరిగింది. కనీసం ఏ ఒక్క అభివృద్ధి కూడా కదిరిలో ఇంతవరకు జరగలేదు మేడం. ఇంకో విషయానికి చిత్తూరు దగ్గరకు వచ్చేసరికి పళ్ళ తోటలని రకరకాలుగా వేరే వేరే అభివృద్ధి కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి ఉండదా? ఇలా ఇక్కడ నీళ్లు లేకపోవడం రీజనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? మేడం, ఇంతకుముందే అన్నయ్య గారు చెప్పారు, ఇక్కడ సుమారు 500 నుంచి 600 అడుగులు బోర్ వేసినా కూడా నీళ్లు పడని పరిస్థితి మేడం. భారతదేశంలోనే కరువులో ఇది మాది 2వ జిల్లా మేడం. భారతదేశంలోనే రాజస్థాన్ తర్వాత అనంతపురం జిల్లా 2వ స్థానంలో ఉంది. అనంతపురం జిల్లాలో మొదటి స్థానంలో కదిరి ఉంది మేడం. దానికోసమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ వచ్చేసి హంద్రీనీవా ప్రాజెక్ట్ పెట్టాలనే ఉద్దేశంతో పనులు మొదలుపెట్టారు మేడం. దాని తర్వాత వచ్చిన నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ భూములకి డబ్బు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో నీళ్ళని తరలించారు మేడం. రెండోది మేడం, కదిరి పట్టణంలో ముస్లిం మైనార్టీలు చాలా ఎక్కువ ఉన్నారు మేడం. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇటు చెన్నై హైవేకి, ఇటు బెంగళూరు హైవేకి మా కదిరి ప్రాంతం చాలా దగ్గరగా ఉంది మేడం. ఇంతవరకు ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా లేదు మేడం. కదిరి పట్టణంలోనే సుమారు 40 నుంచి 50 వేల మంది మైనార్టీస్ ఉన్నారు మేడం. ఇక్కడ ఎక్కువ శాతం కార్మికులు, కర్షకులు ఉన్నారు మేడం. సుమారు నాకు తెలిసినంత వరకు ఒక 60-70 సంవత్సరాలుగా బీడీ కార్మికులే ఒక 25 నుంచి 30 వేల మంది ఉన్నారు మేడం. ఈ బీడీ కార్మికులు ఆ బీడీ పనులు చేసి ఆ పొగాకు వల్ల వచ్చిన వాసనతో క్యాన్సర్కి చాలా మంది బలి అవుతున్నారు మేడం. వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తామన్నారు, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామన్నారు. ఇక్కడ ఏమైనా వచ్చేయాలంటివి మాటలు చెప్పడం తప్పనిచ్చి పనులైతే ఏం జరగలేదు మేడం. వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా కదిరి ప్రాంతానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రధానంగా 5 హామీలు ఇచ్చారు మేడం. మొట్టమొదటి హామీ, యాక్సిడెంట్ల వల్ల చాలామంది చనిపోతున్నారు, రింగ్ రోడ్డు కావాలా. 2 ఆలంకాలి దర్గాని 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయాలా. 3 బంజారా భవన్. 4 వచ్చేసి మన ప్రెస్ సోదరుల కోసం ప్రెస్ క్లబ్. 5 వచ్చేసి మైనార్టీ ఫంక్షన్ హాల్ని మైనార్టీస్ కోసం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేరని పరిస్థితి లేదు మేడం. బీడీ కార్మికుల గురించి చెప్తున్నారు, చెప్పండి. వచ్చిందా పెన్షన్? బీడీ కార్మికులకి అయితే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు పొందితేనే అవన్నీ వస్తాయండి. ఇక్కడ యాజమాన్యం కింద పనిచేసే వాళ్ళు ఎవరు లేరు, అంతా ఒక ఏజెంట్ల కింద పెట్టేసినారు. అంతా ఫ్యాక్టరీ యాక్ట్ అనేది లేదు ఇక్కడ. కాబట్టి బీడీ కార్మికులకు ఎటువంటి లబ్ధి చేయడం లేదు. ఐడెంటిటీ కార్డు లేదు కాబట్టి పెన్షన్ ఏమిటి రాదు. ఇంతవరకు వాళ్ళు ఏ వ్యాధి వచ్చినా వాళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయం కూడా లేదు. ఈ మధ్యనే మన సీఎం గారు వచ్చి ఈఎస్ఐ హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒక భాగం పెట్టాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒక రెఫరెండం ఇచ్చామని చెప్పారు. కానీ దానికైతే ఇంతవరకు అతి లేదు, గతి లేదు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా గారు వచ్చేసి నేను అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానని చెప్పిన మాటల్లో ఈ బీడీ కార్మికుల కోసం కూడా చెప్పారు మేడం. నేను బీడీ కార్మికుల కోసం ఐడెంటిటీ కార్డు తెస్తాను. బీడీ కార్మికులు చాలా వరకు ఆ పొగాకు వల్ల వచ్చే వాసన వల్ల క్యాన్సర్కి, టీబీకి గురవుతున్నారు. ఇక్కడ సరైన వైద్య సదుపాయం లేక ఇక్కడ నుంచి అనంతపురం వెళ్ళే దారిలో 2 and 2.5 hour టైంలో చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది మేడం.
దీనివల్ల నేను ఖచ్చితంగా అభివృద్ధి అని మారుతున్నాను, మీ అందరికీ అభివృద్ధి చేస్తానని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి పోవడం తప్పనిచ్చి కదిరి నియోజకవర్గానికి కనీసం ఒక 10% కూడా అభివృద్ధి అనేది ఎక్కడా లేదు మేడం. వివిధ కార్పొరేషన్లకి హామీ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు, వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. చెప్పండి, మీకు ఎట్లాంటి హామీ ఇచ్చారు, ఏం కోరుతున్నారు మీరు ప్రభుత్వం నుంచి? చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల కిందట ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు, కానీ దానికి గాను ఈబీసీ సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పారు. ఎక్కడ ప్రభుత్వ ఆఫీసుల్లోకి తిరిగినా కానీ ఈబీసీ సర్టిఫికేట్ దొరకని పరిస్థితి. అంతేకాకుండా 100 కోట్లతో మాత్రమే 1000 కోట్లతో ఇస్తామని చెప్పి కేవలం 100 కోట్లతో మాత్రమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కూడా ఆ డబ్బు ఆ బీద ఆర్యవైశ్యులకు అందకలేని పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మీరు చెప్పండి, చాలా హామీలు వచ్చాయి కదా, ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు. ఈ రాయలసీమ ప్రాంతానికి మెజారిటీ హామీలు ఇచ్చారు, ఏమన్నా నెరవేరాయా, ఏం చెప్తారు? 600 అబద్ధపు హామీలు ఇచ్చినారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు ప్రతి ఒక్క సభలోనూ చెప్తున్నాడు, ప్రతిదీ నేనే చేశాను, ప్రజలందరికీ నేనే ముందు నడుపుతాను అని చెప్పి ఈరోజు చెప్తున్నాడు. కానీ అన్ని సమస్యలను ఆయనే కొని తెచ్చినాడు మేడం. మనకైతే చంద్రబాబు నాయుడు చేసింది అయితే శూన్యం. మొట్టమొదట కదిరి నుండినే అతను అబద్ధ హామీని ఫస్ట్ స్టార్ట్ చేసినాడు మేడం. ఇక్కడ నుండినే ఏం హామీ ఇచ్చారు? మీకు రింగ్ రోడ్ ఇస్తాను, తర్వాత టమోటా మండీలు ఇక్కడే ప్యాకేజీ, ఇక్కడ టమోటాను ఫ్రెష్గా తాజాగా ఇక్కడే దాచిపెట్టుకోవడానికి ఇక్కడే ఒకటి కోల్డ్ స్టోరేజ్ ఇస్తానని చెప్పారు. అవి ఏవి నెరవేర్చలేదు. ఏం చేయాలండి? కదిరి దగ్గరకు వచ్చేసరికి ప్రధాన సమస్యలు అన్నీ చెప్పారు. బంజారా భవన్ శాంక్షన్ చేస్తామని చెప్పారు, చేయలేదంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎస్ మేడం, ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచే మొదలుపెట్టారు. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ పుట్టపర్తి నుంచి ఇట్లా కదిరికి వచ్చే కాన్వాన్స్లోనే మా బంజారా భవనం సంబంధించి ఆయనే దగ్గర వచ్చి మాకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయనే శంకుస్థాపన కూడా చేశారు. ఆ రాయి అట్లే ఉన్నది, ఆ శిలాఫలకము ఇట్లే ఉన్నది. దానికి సంబంధించి మొన్న రీసెంట్గా చెర్లోపల్లి రిజర్వేర్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఆ శిలాఫలకం అట్లే ఉన్నది, దానికి ఏమి ఇంతవరకు కాలేదు. కానీ దానికి మేము ఫండ్ ప్రకటిస్తామని చెప్పి మరి 60 లక్షలు ఫండ్ కేటాయిస్తామని చెప్పి కూడా మొన్న కూడా చెప్పి లాస్ట్ ఫైనల్గా మళ్ళా చెప్పిపోతున్నాడు. మాకు మళ్ళా గిరిజనులకు అందరికీ మబ్బు పెట్టడానికి చేస్తున్నారు. ఇదే కాకుండా మీరు చెప్పినట్లు మా గిరిజన సోదరులందరూ వలస పడుతున్నారు, కేరళ పోతున్నారు, అట్లా బెంగళూరు పోతున్నారు, ఇట్లా హైదరాబాద్ పోతున్నారు. మాకందరికీ ఇంత మాత్రం ఏమాత్రం ఉపాధి కల్పించే నాదుడు ఇంతవరకు ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉండే అప్పుడు చేసినారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే మా ఎస్టీ సోదరులు ఏమాత్రం ఇంతవరకు ఎక్కడా లబ్ధి పొందిన ప్రసక్తి లేదు. లాస్ట్ మినిట్లో నిరుద్యోగ భృతి అని, ఓల్డేజ్ పెన్షన్ అని ఎక్కువ చేసేయడం, లేకపోతే పదవులు ఇవ్వడం, ఇవన్నీ చేశారు. ప్రజలు లాస్ట్ మినిట్లో పాకెట్లోకి డబ్బులు వస్తే ఓటేస్తారనే ఒక అభిప్రాయం ఉంటుంది. ఈసారి అది నెరవేరే అవకాశం ఉంది? ఎట్టి పరిస్థితిలో లేదు మేడం. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈరోజు ఓట్ల కోసము 2 నెలల ముందు ఓట్లకు 2 నెలల ముందు నిరుద్యోగ వృత్తి కానీ, తర్వాత పశువు కుంకం కానీ ఇలాంటివన్నీ ఇస్తున్నారు కదా. ఎవ్వరు నమ్మరు. డిపాజిట్లు కూడా రావు టీడీపీకి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఈ 19 జిల్లాల్లో వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాలో గిరిజనులు అత్యధికంగా కదిరి మండలంలో ఉన్నారు మేడం. 85 తాండాలు ఉన్నాయి. 85 తాండాలు దాదాపు 24,000 జనాభా ఉంటే 10,000 మంది కూడా లేరు ఇక్కడ. ఎందుకంటే వలస వెళ్ళారు అందరూ. ఏం చేస్తారంటే కార్మికులే అందరూ, వాచ్మన్లు. భూములు లేవు మేడం ఇక్కడ. ఎందుకంటే సారా అమ్ముకొని బ్రతికే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ సారా కూడా అమ్ముకోకుండా ఇప్పుడు ఎందుకంటే ఈ బెల్ట్ షాపుల్లో వాళ్ళకు కేసులు పెట్టడము ఇలా జరుగుతున్నాయి. అప్పుడు ఉపాధి లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కేరళకు కానీ, తర్వాత మా వాళ్ళు చాలామంది బంజారా వాళ్ళు, సుగాల వాళ్ళు చాలామంది వ్యభిచార గృహాలు కూడా తరలిస్తారు మేడం. కొంతమంది ఈ అంత డబ్బు ఏజెంట్లు వచ్చి మభ్యపెట్టి తీసుకెళ్తున్నారు. చాలా ఘోరంగా ఉన్నారు. ఈ గిరిజన ద్రోహి ఎవరంటే ఈ నారా చంద్రబాబు నాయుడు. చెప్పండి, ఇక్కడ విద్యా అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి? చదువుకునే అవకాశం ఉందా? వేరే టౌన్ టాలెంటెడ్ మేడం. యాక్చువల్గా మొత్తం మాది 2013 బ్యాచ్ మేడం. దగ్గర 300 మంది స్ట్రెంత్ మేడం. మేము చదువుకున్న చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగానికి పొందన లేదు మేడం. మొత్తం అంతా వలస వెళ్ళిపోయారు మేడం. బెంగళూరు, బొమ్మనల్లి మొత్తం మన కదిరి నుంచే 500 మంది ఉన్నారు మేడం. ఓన్లీ యూత్
ఉద్యోగాలు ఇస్తామని. ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి? మొత్తం అంతా ఇది మన గార్మెంట్స్లో, వాచ్మెన్లో అంతే మేడం. అదే గ్రాడ్యుయేట్స్ అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ మేడం. మొత్తం అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేశారు, అన్నీ కంప్లీట్ అయింది. కానీ ఇక్కడైతే ఎటువంటి సదుపాయాలు లేవు మేడం ఎడ్యుకేషన్ కూడా. ముఖ్యంగా ఏమంటే మంచి టాలెంటెడ్ మేడం ఇక్కడంతా. మొత్తం మన అనంతపురం జిల్లా కరువులో కదిరి మటుకు ఫస్ట్ ప్లేస్లో ఉంది మేడం. కదిరి ప్రాంతం నుంచి పబ్లిక్ మేనిఫెస్టో ప్రధానమైన సమస్యలు వలసలు, తాగునీరు లేకపోవడం. ఇక్కడ నుంచి వలస వెళ్ళిన వాళ్ళని తీసుకురావాలంటే ప్రభుత్వం మారాలి అని వీళ్ళంతా కోరుకుంటున్నారు. ఇక్కడ మున్సిపాలిటీని చేశారు కానీ దానికి తగ్గ సదుపాయాలు కల్పించలేదని చెప్తున్నారు. చెన్నై, బెంగళూరు హైవేల దగ్గరున్నా కూడా ఎటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడికి రాలేదంటున్నారు. మరి వచ్చే ప్రభుత్వం అయినా కదిరి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికీ సదుపాయాలు కల్పించడం, కనీస ఎంప్లాయ్మెంట్ కల్పించడం చేస్తుందని ఆశిద్దాం. మరో పబ్లిక్ మేనిఫెస్టోలో మరో ప్రాంతంలో కలుద్దాం. స్టే విత్ us.